హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడీలో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు తక్కువ బడ్జెట్లో మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకురావడం జరిగిందండి. టొయోటా ఇథియోస్ లివా జీ వేరియట్ అండి. పెట్రోల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2011 7వ నెల బండి అండి. 2011 7వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 41,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్స్ సహా చూపిస్తున్నాను, మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రెండు టైర్లు కూడా ఒక 80 to 90% ఉన్నాయండి. బ్యాక్ టైర్స్ వచ్చేసి 2011 వచ్చిన టైర్లు ఉన్నాయండి. ఇంతవరకు కూడా అవే టైర్ల మీద వెహికల్ అయితే ఉంది. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది. ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి వెహికల్ది. ఇది రైట్ సైడ్ అప్రాన్ అండి. ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి. ఏ ప్రాణం కూడా డ్యామేజ్ అయితే కాలేదు. బాన్లెట్ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకునే కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి వెహికల్ది. చూసుకోవచ్చు మీరు, బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు, ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. ఇప్పుడు ఫ్రంట్ బాండ్ మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, డెంట్ అవుతుంది. వెహికల్ ఒక టోటల్ రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. రైట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ది. ఫ్రంట్ టైర్ చూసుకుంటుంది 90% టైర్ పొజిషన్ అవుతుందండి వెహికల్ది. సెంట్రల్ లాకింగ్ అవుతుందండి. చూసుకోవచ్చు, సెంట్రల్ లాకింగ్ అవుతుంది. 4 విండోస్ పవర్ విండోస్ అవుతున్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది, రెండు డ్యామేజ్ అవుతుంది. డోర్ యొక్క సీల్ కూడా సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుందండి. రీడింగ్ చూసుకుంటే 41,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి. ఏసీ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ ఏసీ అవుతుంది. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి వెహికల్. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. సీట్ కవర్లు చూసుకుంటే చాలా నీట్గా అవుతున్నాయి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి. సీట్ కవర్లు కూడా వెహికల్ అయితే నీట్ అండ్ కండిషన్లో అవుతుందండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా నీట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది, ఏది కూడా రిప్లేస్మెంట్ అయ్యే కాలేదండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. చూసుకోండి, వెహికల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి. చూసుకోవచ్చండి, బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ అయితే పెట్టేది చూసుకోవచ్చు మీరు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకునే కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు, డిక్కీ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుంది. స్టెబిలైజర్ చూసుకుంటే ఒక 30 to 40% స్టెబిలైజర్ అవుతుందండి వెహికల్ది. డిక్కీలో కూడా రస్టింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి, ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. ప్లస్ డేట్ కూడా చూసుకోవచ్చండి. 2011 వచ్చిన టైరు డేట్ కూడా చూసుకోవచ్చు. ఈ చిన్న స్క్రాచెస్ అనేవి ఇప్పుడు నా చేతిలో పడినాయండి. అది వేరే వెహికల్ సడన్గా బ్యాక్ సైడ్ రావడం వల్ల ఇప్పుడు నా చేతిలో చిన్న స్క్రాచెస్ అయితే పడినాయండి ఇవి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఒక సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. ఫ్రంట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూస్తారు కదా. మరొకసారి వెహికల్ చెప్తాను. టొయోటా ఇథియోస్ లివా జీ వర్షన్ వెహికల్ అండి. పెట్రోల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2011 7వ నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 41,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు.
ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకుంటే ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి 90% ఉన్నాయండి. బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక 30 to 40% ఉన్నాయి. అవి కూడా షోరూమ్ నుంచి టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకుంటే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్ ఉంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎన్ఓసి, ఇన్వాయిస్, ట్రాన్స్పోర్టేషను, కమిషను మొత్తం కలుపుకొని 3,20,000 విత్ డెలివరీ మీ ఇంటి వరకు చేరుతుందండి. వెహికల్ విత్ డెలివరీ 2,20,000 అండి. 2,20,000 విత్ డెలివరీ వెహికల్. మీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. ఎన్ఓసి ఇస్తాము, లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి. 2,20,000 అయితే వెహికల్ వస్తుందండి. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉండదండి. నా నెంబర్కి ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.